తెలంగాణ రాష్ట్రంలో సర్పంచుల పదవీ కాలం గత ఏడాది ఫిబ్రవరి 1న ముగిసిపోయింది. కొన్ని పెండింగ్ అంశాల దృష్ట్యా అప్పుడెప్పుడో జరగవలసిన స్థానిక సంస్థల ఎన్నికలు ఇంకా జరగలేదు. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరిగి ఏడాది కాగా, లోక్సభ ఎన్నికలు జరిగి 6 నెలలు గడిచిన తర్వాత ఇప్పుడు పంచాయతీ ఎన్నికలు తెర మీదికి వస్తున్నాయి. దీంతో ఎన్నికల కోసం ప్రధాన రాజకీయ పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు రెడీ అవుతున్నాయి. అసలు స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయా అని బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు ఎదురుచూస్తున్నాయి. ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో గట్టిగా పోటీ ఇచ్చి మెజారిటీ స్థానాల్లో వాళ్ళ మద్దతుదారులను గెలిపించుకొని తెలంగాణ రాజకీయాల్లో తమ పట్టు అలాగే ఉందని, ఇంకా బీఆర్ఎస్ బలంగానే ఉన్నదని నిరూపించుకోవాలి. ఇప్పుడు అలా బలాన్ని నిరూపించుకోగలిగితేనే తెలంగాణ ప్రజల్లో బీఆర్ఎస్ పార్టీపై విశ్వాసం పెరిగి తర్వాత మళ్ళీ అధికారంలోకి రావడానికి అవకాశం ఉంటుందని బీఆర్ఎస్ అగ్రనేతలు ఆలోచిస్తుంటే, ఇటు బీజేపీ మాత్రం చెల్లాచెదురుగా ఉన్న తన పార్టీ నాయకులను కట్టుదిట్టం చేసుకొని, బీజేపీ అంటే కేవలం పార్లమెంట్ ఎన్నికలకు మాత్రమే పరిమితం కాదు, గ్రామ స్థాయిలో కూడా బీజేపీకి ఎంతో కొంత బలం ఉందని చూపించాలి. ఇప్పుడు ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంతో కొంత ప్రభావం చూపితేనే మళ్ళీ తర్వాత 2028 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నో కొన్ని సీట్లు గెలుస్తాం. లేకపోతే మరెప్పుడు తెలంగాణలో బీజేపీ పార్టీ అధికారంలోకి రావడం అనేది సాధ్యం కాదు. కనుక ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా మన బలాన్ని నిరూపించుకోవాలి అని తెలంగాణ బీజేపీ రాష్ట్ర నాయకత్వం భావిస్తుందట. యాక్చువల్లీ ఏడాది ముందే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించి అందులో ఒకవేళ అటు బీఆర్ఎస్ లేదా ఇటు బీజేపీ ప్రభావం చూపిస్తే అధికార కాంగ్రెస్ పార్టీకి తిప్పలు తప్పవని, తమకు అనుకూలంగా ఉన్న సమయంలోనే ఎన్నికలు నిర్వహిస్తే బాగుంటుందని, అందుకే ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తున్నట్టు కనిపిస్తుంది. అందుకే కాంగ్రెస్ ఈలోపే ఇచ్చిన హామీల అమలుపై దృష్టి సారించింది. ఇటీవల కులగణన నిర్వహించడంతో పాటు తాజాగా ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసాపై సర్వే నిర్వహిస్తున్నారు. ఈ సర్వేతో పాటు గ్రామ సభల నిర్వహణ ఈ నెల 26వ తేదీతో ముగుస్తుంది. ఇవన్నిటిని సక్రమంగా అమలు చేసి తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పై విశ్వాసం కలిగించి ఎన్నికల్లో తమ సత్తా చాటి, కాంగ్రెస్ పై తెలంగాణ ప్రజల్లో ఎలాంటి వ్యతిరేకత లేదు, అలాగే తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో సంతృప్తిగానే ఉన్నట్టు సంకేతాలు పంపుతూ ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ పార్టీ నాయకుల నోర్లు మూయించాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు చూస్తున్నారు. బీసీ రిజర్వేషన్ల ప్రక్రియ ముగియగానే సాధ్యమైనంత త్వరగా పంచాయతీ ఎన్నికలు జరుగుతాయని ప్రచారం తీవ్రంగా జరుగుతుంది. దీంతో ఆయా పార్టీల నుంచి సర్పంచ్ కావాలన్న ఆశావాహులు నోటిఫికేషన్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక మోస్ట్లీ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కువగా ప్రజలు అధికారంలో ఉన్న పార్టీ మద్దతుదారులను ఎన్నుకుంటారు. కనుక ఇప్పుడు అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసేందుకు ప్రతి గ్రామం నుంచి కనీసం 20 నుంచి 30 మందికి పైగా సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు వీళ్ళలో ఎవరిని అభ్యర్థిగా ఎంపిక చేయాలో అర్థం కాక కాంగ్రెస్ పార్టీ నాయకులు సతమతం అవుతున్నారు.